ఉంది కాబట్టి కొన్ని క్లుప్తంగా మాట్లాడతాను. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గుంటపల్లి హరి గారికి నా అభినందనలు. అలాగే డైరెక్టర్లందరికీ కూడా నా అభినందనలు ఉండాల్సింది. కానీ ఎంతో చక్కటి వాతావరణము, వర్షం పడతా ఉంది. ఇదొక శుభ సూచకము. రైతులకు మేలు జరిగేదానికి ఈ వర్షం అనేది చాలా మంచిది. జాగ్రత్తగా వర్షం అనేది ప్రాణవాయువు లాంటిది. అలాంటి ఈ సందర్భంలో ఈ ప్రమాణ స్వీకారం జరగడం అనేది మనందరం కూడా ఆనందించాలి. కార్యకర్త అయిన హరి గారికి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడము, దాన్ని ఎన్నిక చేసిన ఫరూక్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా వెంకటనారాయణ చౌదరి అని ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా సేమ్ సామాజిక వర్గమైన హరి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మొన్న చెప్పకూడదు మినీ మహానాడులో మాట్లాడాను. ఏమని మాట్లాడినాను? ఇలాంటి మీటింగ్ కానీ ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అనుబంధం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడితే, దానికి కూడా వేరే రకంగా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ముందే చెప్పాను మాట్లాడేటప్పుడు, ఇది విమర్శ అనుకోవద్దు ఫిరోజ్ అని. ఫిరోజ్ కూడా చాలా చక్కగా లేచి, లేదన్నా అర్ధరాత్రి 12 గంటలు ఫోన్ వచ్చినా కూడా నేను సమాధానం చెప్తున్నానని చెప్పడం జరిగింది. నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, జాగ్రత్తగా ఉండండి. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటే ఇట్లా వేదిక మీద ఒకరికొకరు పరిచయాలు అవుతారనే విషయం చెప్పాను. దానికి జాగ్రత్త పడమనే సూచన ఇచ్చాను. జాగ్రత్త పడకుంటే ప్రమాదము. ఇప్పుడు ఫరూక్ అన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఉండే బలము మైనార్టీల బలం. దాన్ని మనం ఎవరమేం చేయలేము. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. ఏదైనా చెడగొట్టుకోవడం కానీ, సరిగ్గా కార్యకర్తలకు కానీ పలకకుంటే వాళ్ళకి తెలియకుండానే అందరూ మంచిగా మాట్లాడుతుంది. చాలా మంది పోటీలు ఉంటారు. ఇక్కడ రామచంద్రరావు ఉండొచ్చు, రేపు తులసిరెడ్డి ఉండొచ్చు, మాట్లాడిన ఏవి సుబ్బారెడ్డి ఉండొచ్చు. కాబట్టి బలం అనేది ఉంది, మైనార్టీల బలం ఉంది. కొంత పాస్ మార్కులతో అయినా డిస్టెన్షన్ పోయే అవకాశం ఉంది వాళ్ళకు. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లకు కట్టుబడి పనిచేయడమే నా దగ్గర ఉండే ఇది. కాబట్టి ఈ సందర్భంగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇంకొకటి నా దృష్టికి వచ్చింది. ఫరూక్ అన్న గారు ఆయన చెప్తే బాగుంటుంది. పులిమందే చుట్టుపక్కల గ్రామాల్లో పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర లేదనేది ఆయన మాట్లాడి ఆ ధరను కల్పిస్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.